హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే మన తెలుగు పండగ ఉగాది రానే వచ్చేసిందనమాట. సో మనకి ఎన్ని పండగలు వచ్చినా మన తెలుగు పండగ అంటేనే ఒక తెలియని ఆనందము. నేను వచ్చేసి ఈ ఉగాదిని ఇలా జరుపుకున్నాను అనమాట. ముందైతే పొద్దున్నే లేసేసి స్నానం అయితే చేసేసిన, పని మొత్తం నైటే చేసేసుకున్నాను అనమాట. ఇంకా నాకొచ్చేసి అసలు టైమే లేదనమాట. ఫాస్ట్గా అయిపోవాలి పనంతా. సో అందుకోసమని నేను ఎక్కువ ప్రసాదాలు అయితే చేయలేదు. నార్మల్గా అయితే చిత్రాన్నము దద్దోజనం అయితే చేసిన. ఇంకా చిత్రాన్నంలోకి ఆలు ఫ్రై అయితే చేసిన అనమాట. ఇంకా మనకి ఉగాది అంటేనే మామిడాకులు అనమాట. ఇంకా ఈ ఈ ఉగాదికి వచ్చేసి మామిడి పళ్ళు కూడా ఫ్రెష్గా అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట మనకి సీజను. ఇంకా నేనైతే మామిడి తోరణాలు అయితే కట్టేసిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసిన. నాకు వచ్చేసి మెయిన్ పూజకు వచ్చేసి నాకు అలంకారం చేయడం ఇష్టం అనమాట. చాలా మనకి పూజ ఎంత ఇంపార్టెంటో అలంకరణ కూడా అంత ఇంపార్టెంటే. సో నాకు ఎక్కువ అయితే ఇష్టం అనమాట. ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది కానీ నాకు అక్కడ స్పేస్ ఉండదు కాబట్టి నేను అంతవరకే చేసుకున్నా. ఇంకా పూజ అయితే అయిపోయింది. అయినా మన తెలుగు పండగలంటే అంత హడావిడిగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. కష్టమైన హడావిడి పనులే చేసుకోవాలనిపిస్తుంది. సో దద్దోజనం అయితే అయిపోయింది, తిరగమాత పెట్టేసిన అనమాట. చిత్రాన్నం కూడా అయిపోయింది. సో నేను ఈరోజు వచ్చేసి ప్రసాదం ఈ రెండు మాత్రమే పెడతాను. నాకైతే అస్సలు టైం లేదు. ఎందుకంటే పిల్లలకి ఇంకా స్నానం చేపియాలి, చాలా పని ఉంది కాబట్టి నేనైతే ఆ రెండే మాత్రం చేసిన. ఇంకా పెసరట్లోకి కొబ్బరి చట్నీ అయితే చేసిన. ఇంకా ప్రసాదం కూడా పెట్టేసిన. ఫైనల్లీ ఉగాది పచ్చడి కూడా చేసేసిన అనమాట. ఆ ప్రాసెస్ చూపిలనే మీకు. ఇంకా పూజ అయిపోయింది. మనం వచ్చేసి కొంచెం ఊరి బయట ఉండే గుడికి పోవాలన్నమాట. సో దానికోసం అనేసి తొందరగా అయితే పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నా. ఇంకా ఫైనల్గా అయితే రెడీ అయిపోయేసిన అనమాట. హడావిడిగా రెడీ అయినాము. ఇంకా మా పాప అయితే చూడండి ఫుల్ నిద్రలో ఉంది ఇప్పుడు కూడా. ఒక పక్క టెన్షన్గా ఉందన్నమాట, గుళ్ళో ఎక్కడ సతాయిస్తారా పిల్లలు అనేసి. ఓ పక్క అయితే కొంచెం నిద్రపోతారని ఒక థాట్ అయితే ఉంది నాకు. ఎందుకంటే బిన్నాలు వేసిండ్రనమాట. ఇంకా పండగ కదా, నేను పక్కన ఉండకపోతే వాళ్ళు బిన్నాలు వేసేస్తారు. ఇంకా ఫైనల్గా అయితే మనకి గుడి అయితే వచ్చేసింది. ఇది మన కడపలో వచ్చేసి ఊరికి బయట ఉంటుంది అనమాట, బైపాస్లో. బాగుంటుంది ఈ టెంపుల్ వచ్చేసి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక 5 మంది దేవుళ్ళు అయితే ఉన్నారు లోపల. గుడి కూడా ఒక వాస్తుపరంగా కట్టిండ్రనమాట. మెయిన్ వచ్చేసి అమ్మవారు అనమాట, ఇక్కడ లలిత అమ్మవారు. ఇంకా గుళ్ళోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఫుల్ జనాలు అయితే ఉన్నారు. టెన్షన్గా ఉందన్నమాట, ఎంతమంది జనాలు ఉన్నారో, దర్శనం అవుతుందో లేదా అనేసి. మాకు వచ్చేసి దర్శనం ఫ్రీగానే అయింది. ఇంకా కాళ్ళు అయితే ఎండకైతే మండిపోయినాయి. అసలు ఘోరంగా అయితే కాలినాయి కాళ్ళు. చాలా ఎండకైతే పోయినాము. టైము 11:30 అయిందనమాట మేము పోయేసరికి. ఇంకా మనకి గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయినాము. నాకు ఈ గుడి నచ్చేది ఎందుకంటే మెయిన్ మంచి ప్లేస్లో ఉంటుంది అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ గుడి. చుట్టూరు కొండలు ఉంటాయి, మధ్యలో టెంపుల్ అనమాట. ముఖ్యంగా ఈ గుడి వచ్చేసి నైట్ వ్యూ అనమాట. నైట్ పూట మొత్తము లైట్లు వేస్తారు. అసలు ఎంత బాగుంటుంది అంటే నైట్ వ్యూ అంత బాగుంటుంది. ఇంకా మనకి స్టార్టింగ్లో వచ్చేసి ఇది వచ్చేసి కింద పైన ఉంటుంది అనమాట గుడి. ఫస్ట్లో వచ్చేసి శివుడు అనమాట ఎంటర్ అవుతాయని లోపలికి. చూడండి ఎంత బాగుంటాడంటే శివుడు అంత బాగుంటాడు అనమాట. చూడడానికి కైలాసంలో కూర్చున్నట్టు ఉంటుంది. చూడండి అసలు పెద్ద విగ్రహం అనమాట. మనము ఇంకా చూసుకున్న వెంటనే లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ అయితే ఉంటాయి పైకి పోవడానికి. పైన వచ్చేసి 5 మంది అనమాట. చుట్టూరు దేవుళ్ళు, మధ్యలో అమ్మవారు అనమాట. బాగుంటుంది గుడి అయితే చూడ్డానికి. చాలా మంది బయట ఊరు నుంచి కూడా వస్తారు అనుకుంటా ఇడికి. చాలా పెద్ద గుడి కూడా, విశాలంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి శివుడు, వినాయకుడు, ఇంకా సూర్యభగవానుడు అయితే ఉన్నాడనమాట ఇక్కడ. మనము మొత్తము పైకి వెళ్ళిన తర్వాత చూడొచ్చు. మనకైతే ఇప్పుడు అన్నీ దర్శించుకోవడానికి టైం అయితే ఉండదు. మెయిన్ వచ్చేసి అమ్మవారిని చూడడం కోసమే వస్తారనమాట చాలామంది. ఎందుకంటే అంత బాగుంటారనమాట లలిత అమ్మవారు చూడడానికి.
చూడండి మీరే, ఇది స్టార్టింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి టెంకాయ ప్రసాదాలు అలాగే తీసుకోవడానికి. ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయినాము. చూడండి అసలు జనాలు ఫుల్ ఉన్నారు. భయం వేసింది ఫస్ట్, పిల్లలు ఎక్కడ ఏడిపిస్తారా అనేసి. ఇంకా ఫైనల్గా అయితే మనం వచ్చేసి టెంకాయ ముందుగానే బయట కొట్టేసుకోవాలన్నమాట. కొట్టిన తర్వాత అమ్మవారికి తీసుకొని పోవాలంట. గుడి అయితే మంచి ప్లేస్లో ఉంటుంది. చూడండి చుట్టూరు కొండలు, అసలు చుట్టూరు కొండలు, మంచి గాలి మధ్యలో ఉంటుంది అన్నమాట గుడి. అందుకోసమనే నాకు పోవాలనిపిస్తుంది. ఇంకా మా పాప చూడండి ఎట్లా చూస్తుందో, ఫుల్ నిద్రలో తీసుకొని వచ్చిండ్రు నన్ను అని చూస్తుంది కోపంగా. ఇంకా దర్శనానికి అయితే పోతామన్నమాట మేము. ఇంకా ఫ్రంట్లో అయితే కూర్చున్నాము అమ్మవారికి ఎదురుగా. చాలా బాగా అనిపించింది అది నాకు. కొంచెంసేపు అట్లా చూస్తూనే ఉన్నాం అమ్మవారిని. చాలా అందంగా అలంకరణ చేసిందనమాట అమ్మవారిని. ఇంకా మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చూడండి ఎంత బాగున్నారు అమ్మవారు అలంకరించింటే. అసలు ఆ ఫేస్ చూడండి ఎంత కలకలగా ఉంది అమ్మవారిది. ఇక దర్శనం అయితే అయిపోయింది. ప్రసాదం తీసుకొని కొంచెంసేపు ప్రశాంతంగా అయితే కూర్చున్నాం. ఎండ అయితే మామూలుగా లేదు. ఇంకా మా పాప అయితే చూడండి ప్రసాదం తింటుంది కూర్చొని. సో ఇది ఫ్రెండ్స్, నేను ఇలా జరుపుకున్నాను అనమాట ఉగాది. మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.